changing me and changing you. సర్వశక్తి గల యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ధ్యానాంశముగా గమనిద్దాం. ప్రియులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో ఉండుటకు పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ఏ మనుష్యుడు ఏ స్థితిలో ఉండడానికి పిలువబడ్డాడో, అంటే ఏ విషయంగా పిలువబడ్డాడో, ఎందుకొరకు పిలువబడ్డాడో ఆ యొక్క స్థితిలోనే ఉండాలి, కానీ స్థితి మారడానికి వీలు లేదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో కొరింథీకి రాస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు దాసులుగా ఉండడానికి పిలువబడ్డారా, మీరు దాసులుగానే ఉండండి. ఒకవేళ మీకు స్వతంత్రంగా ఉండడానికి అవకాశం వచ్చినా మీరు దాసులుగానే ఉండండి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 24వ వచనంలో కూడాను ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుని పిలుపును ఎరగక, దేవుడు నన్ను ఏ విధంగా నన్ను పిలుచుకున్నాడో ఆ విధంగా ఉండక, ఒకవేళ దేవుడు నిన్ను సువార్థికునిగా పిలిచినట్లయితే, ఒకవేళ అటువంటి పిలుపు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు సువార్థికునిగానే ఉండు, కానీ వేరొక స్థానాన్నో వేరొక స్థాయిని కోరుకోవడానికి లేదా వేరొక స్థాయిని ఆశించడానికి నువ్వు ఏమాత్రం కూడా తాపత్రయపడవద్దు. ఒకవేళ దేవుడు నిన్ను మిషనరీగా పిలిచినప్పుడు నీ జీవితంలో నువ్వు ఒక మిషనరీగానే ఉండు, కానీ వ్యక్తిగత విషయాలకో వ్యక్తిగత ప్రలోభాలకో నీ యొక్క పిలుపును పక్కన పెట్టేసి, నాకు లిబరలిజం ఉంది కదండి, నేను స్వతంత్రుణ్ణి కదా, నేను దేన్నైనా చేయగలను, నాకు దేవుడు అటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు అనే విషయంలో దేవుని పిలుపు నుండి తప్పిపోయే స్థితిలో ఉండమాక. ఈరోజు చాలామంది దేవుడు పిలిచిన పిలుపుకు లోబడక, పిలిచిన పిలుపులోనే ఉండక, పిలుపును పక్కన పెట్టి పరిచర్యలో ఎదురవుతున్న చిన్న చిన్న ఆశీర్వాదాల కొరకు పిలుపు స్థాయిని కూడా ప్రక్కన పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో దేవుడు నిన్ను ఒక్కొక్క నాయకుడిగా నియమిస్తే నాయకుడిగానే ఉండు, ఒక పరిచారకుడుగా ఉండాలనే ప్రయత్నం చేయమాక. సంఘంలో నిన్ను దేవుడు ఒక సంఘ పెద్దగా నియమిస్తే సంఘ పెద్దగానే ఉండడానికి ప్రయత్నం చేయి, వేరొక స్థితిని వేరొక స్థాయిని ఆశించమాక. దేవుడు నిన్ను ఒక చక్కటి వాయిద్యాలు వాయించే ఒక వాయిద్యకారునిగా దేవుడు నిన్ను నియమిస్తే అటువంటి పరిచర్య చేయగాని, నాకు చాలా వాక్యాలు తెలుసు, నేను చాలా వాక్యాలు వినేశాను, నేను సంఘంలో నాయకుడైపోతాను, సంఘంలో ఉపచారకుడు అయిపోతాను, సంఘంలో పరిచర్య చేస్తాను, సంఘ నాయకుడుగాను సంఘ బోధకుడుగాను ఈ సంఘాన్ని అంతటికీ అధ్యక్షుడుగాను నేను ఉంటాను అనే ప్రయత్నాలు చెయ్యకు. బైబిల్ చెప్తుంది, నీకు స్వతంత్రత ఉన్న ఫుట్ నోట్స్లో మీరు చదవగలిగినట్లయితే, ఒకవేళ స్వతంత్రత ఉన్న దాసును ఉండడానికి ఇష్టపడు. ఎందుకంటే దేవుడు నిన్ను దాసుడుగానే పిలిచాడు, దాసుడుగానే ఉండు. దేవుడు అందుకే కదా పిలిచింది, దేవుడు అందుకే కదా నిన్ను ఏర్పరచుకుంది. మరెందుకు దేవుడు పిలిచిన పిలుపును ప్రక్కన పెట్టి దేవుడిని నేను నాయకుడిగా ఉంచితే నాయకుడిగానే ఉండు, లేమన్గా పిలిస్తే లేమన్గానే ఉండు, సంఘ పెద్దగా ఉంటే సంఘ పెద్దగానే, బోధకుడుగా ఉంటే బోధకుడుగానే, ఉపచారకుడుగా ఉంటే ఉపచారకుడుగానే, సువార్థికుడుగా ఉంటే సువార్థికుడుగానే, ప్రవక్తగా పరిచర్యగా ఉంటే ప్రవక్తగానే ఉండు. కానీ వ్యక్తిగత ప్రలోభాలకు వ్యక్తిగత ఆశలకు పోయి పిలుపును ప్రక్కన పెట్టొద్దు అనేది పౌలు యొక్క అభిప్రాయం. ప్రియ సహోదరుడా, నీవును నీ జీవితంలో పిలిచిన పిలుపును మరిచిపోయి విశ్వాసిగానో దాసుడుగానో పరిచర్యలో దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో అట్టి స్థితిలోనే ఉండి అట్టి స్థితిలోనే దేవునికి సహవాసము చెయ్యి. దేవుడు ఒకవేళ నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు అనుకోకుండానే, నువ్వు వద్దనుకుండానే అన్నీ నిన్ను వరిస్తాయి. కేవలం నీ యొక్క సొంత ఆలోచన చేత పిలుపును ప్రక్కన పెట్టి వేరే వేరే విషయాలకు ఎగబాకాలని ప్రయత్నాలు చేస్తే చరిత్రలో చాలామంది మనకి గుణపాఠాలు నేర్పించేవారు చాలామంది ఉన్నారు. వారి జీవితాలను తదేకంగా మనం గమనిస్తున్నప్పుడు పిలిచిన పిలుపును మరిచిపోయి రాజకీయాల్లోనో లేకపోతే మరొక విషయాల్లోనే చాలామంది పిలుపును ప్రక్కన పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు.
ఆ గొప్ప దైవజనుడు దాదాపుగా 4 లేదా 5 అమెరికా అధ్యక్షులకు ఆయన ప్రార్థన చేసి వారి పరిపాలనను ప్రారంభించారు. అటువంటి సందర్భంలో ఒక అమెరికా అధ్యక్షుడు వచ్చి ఆ దైవజనుని అడిగినప్పుడు, ఆ దైవజనుడి పేరు బిల్లీ గ్రహం. బిల్లీ గ్రహం గారిని ఒకప్పటి అధ్యక్షుడు, అంటే ఇదంతా కూడా ఒక టీవీ ప్రోగ్రాంలో జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో దైవజనుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ, బిల్లీ గ్రహం గారు, నన్ను ఒకనొక సందర్భంలో ఒక అధ్యక్షుడు, మీరెందుకు అధ్యక్షులుగా ఉండకూడదు, మీరెందుకు పోటీ చేయకూడదు, చాలామంది మీ మాటలు వింటున్నారు కదా, చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, చాలామంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు, చాలామంది మీకు అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, మీరెందుకు నిలబడకూడదు, మీరు ప్రయత్నం చేస్తే, మీరు నిలబడితే చక్కటి అమెరికా అధ్యక్షులు అయిపోతారు కదా అని ఒకప్పుడు కొంతమంది దైవజనుడికి సలహా ఇచ్చారు. వారి విషయమై దైవజనుడు ఒక 2-3 సెకండ్ల సమయం తీసుకొని ఆ యొక్క వ్యక్తి ఎవరైతే అన్నారో ఆ వ్యక్తితో చక్కటి సమాధానం ఇచ్చారు. దేవుడు అంతటికంటే గొప్ప స్థాయిని, గొప్ప పనిలో దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు నేనెందుకు అటువంటి పని చేస్తానని చక్కటి సమాధానం చెప్పారు. అయితే దైవజనుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను 10వ మెట్టులో ఉన్నాను, 10వ మెట్టులో ఉన్న నన్ను మీరు 9వ మెట్టుకు నిలబడు, 9వ మెట్టులో ఉండు, 9వ మెట్టులో చాలా బాగుంటుందని మీరెందుకు నన్ను ఒక మెట్టు తగ్గిస్తున్నారు అనే ఒక చక్కటి సమాధానాన్ని చెప్పినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప తీర్మానం కదండి. అవును ప్రియులారా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనులు భారతదేశం కూడా వచ్చారు. 1977 ఉప్పెన ఏదైతే దివిసీమ ఉప్పెన ఏర్పడిందో అటువంటి ప్రాంతంలో, అటువంటి సమయంలో, దివిసీమ ఉప్పెన సమయంలో భారతదేశానికి తమ మిషనరీ ద్వారా, తమ పరిచర్య ద్వారా భారతదేశంలో ఉన్న చాలా మందికి సహాయం చేశారు అని భారతదేశ క్రైస్తవ చరిత్రలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని అంతా కూడా చెప్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, మీరు ఏ పిలుపుకు మీరు పిలువబడ్డారు ఆ పిలుపులోనే ఉండండి. కేవలం ప్రలోభాలకో, లోక ఆశలకో, ఆకర్షణలకో ఎవరో చెప్తున్నారని, ఇంతమంది జనాంగం ఉన్నారని, అభిమానులు ఉన్నారని, కోటాను కోట్ల ఫండ్ ఉందనో పిలుపును పక్కన పెట్టొద్దు. దేవుడు పిలుపు చాలా గొప్పది అండి. ఆయన మనల్ని పిలిచిన పిలుపుకు లోబడదాం. దాసుడుగా ఉండాలని జీవితాంతం పిలిస్తే అలాగే ఉందో, ఎందుకు గొప్ప గొప్ప స్థానాలు ఆశపడాలి, ఎందుకు గొప్ప గొప్ప వాటికి భూమి మీద ఉన్న గొప్ప గొప్ప విషయాలకు పరిమితం అయిపోవాలి? పరలోకంలో అంతకంటే గొప్ప విషయం ఉండదా? పరలోకంలో అంతకంటే గొప్ప స్థానం దేవుడు నీకు ఇవ్వడంటావా? ఆలోచన చేద్దాం ప్రియులారా. భూమి మీద నీ స్థానం తక్కువ ఉండొచ్చు, పిలిచిన పిలుపు మాత్రము లోబడి ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయి, దేవుడు పరలోకాల అత్యధికమైన స్థానాన్ని ఇస్తాడు. దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు వింటున్నారు, ఒక్కసారి వారి పిలుపును మరొక్క మారు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు పిలిచిన పిలుపుకు వారు లోబడినట్లుగా, మీరు పిలిచిన పిలుపుకు వారు లోబడినట్లుగా, ఏ స్థితిలో పిలిచితురో ఆ స్థితిలోనే ఉంటూ నీతో సహవాసం చేయగలిగిన కృపను దయచేసి పరలోకంలో గొప్ప స్థానాన్ని, గొప్ప స్థాయిని వారు పొందుకున్నట్లుగా కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.